మొదటి పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనడం వలన మీకు సహనము చేకూరును. మీ సహనము వలన మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణ సమగ్రతను పొందగలరు. దేవునికి యేసుక్రీస్తు ప్రభువునకు సేవకుడకు యాకోబు నుండి ప్రపంచమందంతటను చెదరియున్న 12 గోత్రముల వారికి శుభాకాంక్షలు. నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఎట్లనా, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొన్నట్టు వలన మీకు సహనం చేకూరును. కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు తీసుకొని పోవునట్లు చూచుకొనుడు. అప్పుడు మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. కానీ మీలో ఎవరికైనాను వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవరిని గద్దెంపక అందరికీ ఉదారముగా అనుగ్రహించును కదా. కానీ అతడు విశ్వాసముతో అడుగువలను, ఏమాత్రమును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటు ఇటు కొట్టుకొను సముద్ర తరంగము వంటివాడు. అట్టివాడు ప్రభువు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వానికి ఏ పని అందును స్థిరత్వము ఉండదు. దీనస్థితిలోనున్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలను. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్వింపవలను. ఏలైనా గడ్డి పువ్వు వలె ధనికుడు గతించిపోవును. ప్రపంచమండుగు ఉష్ణములో సూర్యుడు ఉదయించి మొక్కలను మార్చివేయును. వాని పువ్వు నశించును, దాని సౌందర్యము అంతమొందును. అట్లే తన సొంత వ్యవహారముల యందు మునిగియుండు ధనికుడును నశించును. ఇది ఏలువారు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.